వార్షికోత్సవ మహాసభలను జయప్రదం చేయండి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే మహాసభలను వర్ధిల్లాం. ఎస్సీ హోదాను సాధిస్తాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాకలి కులం మొత్తాన్ని కూడా ఎస్సీలో కలపడం కోసం, ఎస్సీ హోదా సంపాదించడం కోసం చేస్తున్న పోరాటంలో భాగంగా చాకలి ఎస్సీ సాధన సమితి గత 7 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అనేక విధాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నది. చాలా వరకు ప్రభుత్వాలు అక్కడక్కడ స్పందించినప్పటికీ పూర్తి స్థాయిలో దీనికి న్యాయం చేకూర్చలేకపోయాం. ఈ పోరాటంలో భాగంగా ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాకలి ఎస్సీ సాధన కమిటీ సంబంధించినటువంటి 8వ వార్షికోత్సవ మహాసభను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వార్షికోత్సవ మహాసభలో అందరూ పాల్గొని మరొక్కసారి ఈ యొక్క మన లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఏ విధంగా ముందుకెళ్ళాలి, ప్రభుత్వంపైన ఏ విధంగా డిమాండ్ చేయాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల్లో చాకలి కులం ఎస్సీలో ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం బీసీలో ఉన్నది. ఇది న్యాయం కాదు. పేరు చాకలి శ్రీలక్ష్మి, చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రార్థించవలస్తూ ఉన్నాను. నా జాతి బంధుమిత్రులారా, పెద్దలారా, ఈ నెల 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గౌరపల్లి లక్ష్మణ్ ప్రాంగణంలో చాకలి ఎస్సీ సాధన సమితి 8వ వార్షికోత్సవ మహాసభ నిర్వహించబోతా ఉన్నాం. చాకలి ఎస్సీ సాధన సమితి 2017 మే 28న ఉస్మానియా గడ్డ మీద పురుడు పోసుకొని నిరంతర పోరాటం కొనసాగిస్తూ జాతిపైన ఎక్కడ దాడి జరిగిన హత్యలు, అత్యాచారాలు, గ్రామ బహిష్కరణలు, అవమానాలకు పాల్పడిన ప్రత్యక్ష పోరాటాలు చేస్తూ ప్రభుత్వాలని డిమాండ్ చేస్తూ 7 సంవత్సరాల్లో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం ఏ రాజకీయ పార్టీ, ఏ కుల సంఘం చేయనంతగా 7018 కిలోమీటర్ల చారిత్రక చాకలి మహాపాదయాత్ర చేసి పల్లె పల్లె తిరిగి ఈ రాష్ట్రంలో సరూర్ నగర్ గ్రౌండ్ పట్టనంతగా 135,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించి జాతిని చైతన్యవంతం చేస్తుంది. కేంద్ర రాకలను ఎస్సీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో గొంతెత్తి నినదించినటువంటి వ్యక్తి ఈ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి వారే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకి పంపించాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం.